హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. అందరు బాగున్నారా? ఇవాళ చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఇలా ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి మీకు వీలు దొరికినంత టైం పక్కన పెట్టేసుకోండి. 10-15 మినిట్స్ వరకు పక్కన ఉండాలండి. ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా నిమ్మరసం అలాంటివి కూడా ఏం అవసరం లేదు. ఈ పక్కన పెట్టేసి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇందులోనే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులండి. ఇలా వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు ఇందులో మసాలా చూద్దాం. కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, సోంపండి, కారము మీకు తగినంత కారము, ధనియా పౌడర్ అండి. ఇవన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆ చికెన్ పక్కన ఉంది కదండి, మనం పక్కన పెట్టుకుని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. బటర్ నాన్లోకి ఇట్లా వాటికి కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఫ్రై అయింది కదా. ఒకసారి కలిపేసుకొని, ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాం కాబట్టి అవసరం లేదండి. మనం మసాలా చేసుకున్నాం కదండి, ఇది ఒకసారి వేసేసి కలిపేసుకుందాం. ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి నాకు తెలిసి. చాలా ఈజీ. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతవరకు వంట చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఒకసారి కలిపేసి తగినంత వాటర్ పోసేసి చూడండి ఒకసారి కలిపేద్దామండి. కలుపుకొనేసి అంతే అండి. ఒకసారి ఒకవేళ మీకు ఆ వాటర్ అవసరం లేదు, లిక్విడ్గా అనుకుంటే ఫ్రై లాగానే తీసేసుకోవచ్చు. లేదంటే ఇలా వాటర్ పోసి మనం చపాతీలో కొంచెం లిక్విడ్ లాగా మనకు కర్రీ అవసరం కాబట్టి వాటర్ పోసానండి. ఇలా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇంకా రెడీ అయిపోయిందండి మనకు. చూసారు కదా. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక 20 మినిట్స్ పట్టి ఉంటుంది అంతే అండి. అయిపోయింది. చూడండి ఎంత చిక్కగా కూడా వచ్చిందో. మీకు వాటర్ అవసరం లేదంటే అట్లాగే తినేయచ్చు. మీకు వాటర్ వేసుకుంటే మనకు అన్నిటిలోకి తినడానికి బాగుంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి కానీ మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి.